ఇందాక మీరు 18 years కాదు అని అంటున్నారు. ఆ అమ్మాయి స్టార్టింగ్ వచ్చింది డి షోలో వస్తే అది చిల్డ్రన్ షో కాదు. ఖచ్చితంగా దాంట్లో ఒక రూల్ ఉంది, సంతకం పెట్టాలి 18 years ఉందా లేదా అని. సో డి షో వాళ్ళ మీద ఇద్దామా ఇప్పుడు? మరి అమ్మాయి 18 లేదా? 18 తర్వాతనే కదా తనకి పరిచయం అయింది. డి షో తర్వాత తనకి పరిచయం అయింది. ఇప్పుడు ఇంకొకటి అంటున్నారు 16 years కి పరిచయం అయ్యారని చెప్పేసి. అదే సార్, అనేది అంటారు సార్. ఏమైనా మనం రాసుకోవడానికి నాకు ఛాన్స్ ఇస్తే నాకు 5 minutes నా టైం కిల్ చేసుకోవడం తప్ప ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు నేను వాళ్ళిద్దరు మాట్లాడే టైంలో నేను ఇంటర్వ్యూ అవ్వలేదు. నా టైం నాకు ఇవ్వండి, నేను మాట్లాడిన తర్వాత లెడ్దాం. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడడానికి నేను ఆన్సర్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ టైంలో సర్టన్ సర్కమ్స్టాన్సెస్ సపోర్ట్ చేయకపోయిండొచ్చు. ఎవరికైనా కూడా ఇది ప్రాక్టికల్ గా జరిగే ఇష్యూస్ మాకు తెలుసు. ఎంతో మంది దగ్గర మేము వింటుంటాం. మా దగ్గర కౌన్సిలింగ్ కి కూడా చాలా మంది వస్తుంటారు. సమాజంలో సోషల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు మేము ఎంతో మందిని చూస్తుంటాం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, మీకు నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, ప్రతి ఇండస్ట్రీలో ఇది ఉంది. సినిమా ఇండస్ట్రీ అనేది మినహాయించడమే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే, మిగతా ఇండస్ట్రీలో దెర్ ఈజ్ అదర్ ఆపర్చునిటీస్. అంటే ఇంకో ఇండస్ట్రీ, ఇంకొక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీకో, ఇంకో కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీకో చేంజ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఏంటంటే, మీరు ఒక్కసారి సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు దెర్ ఈజ్ నో అదర్ గో. ఇంకా అదరగో లేనప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యి ఖచ్చితంగా అందులోనే ఉండి గిలగిలా కొట్టుకోవడం తప్ప. అయితే రిక్వెస్ట్ చేస్తున్నా చిట్టిబాబు గారు ఆయన కంప్లీట్ చేయలేదు. చిట్టిబాబు గారు ప్లీజ్ ఆయన కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మీ దగ్గరకు వస్తున్నా. మీరు ఖండిద్దరు కానీ, మీ వెర్షన్ వచ్చినప్పుడు మీరు ఖండిద్దరు కానీ. బాలగారు కంటిన్యూ నేను సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే బట్టలు ఇప్పిపోతాను అందరికి. నేను మాట్లాడడం మొదలు పెడితే ఒక్కొక్క జీవితాలు రోడ్డు మీదకి వస్తాయి. మాట్లాడమంటారా? ఒక్కొక్క జీవితాలు బయటకు వస్తాయి. మెగా ఫ్యామిలీ తక్కువనా? ఏం చేయలేదు నేను చెప్పమంటారా? ఎవరో ఏం చేస్తారు? ఎంతమంది కుటుంబాలు, ఎంతమంది అమ్మాయిలు లాగా జనసేనలో ఉన్న వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి పెట్టుకున్నారు తెలుసా మీకు? పనులు దొరకని వాళ్ళు సార్, ఈ సినిమాలో పనులు దొరక టాలెంట్ ఉండండి సార్. నేను అడగట్లేదు ఆయన, నేను నా వర్షన్ నేను చెప్తున్నా. మాట్లాడుతుంటే ఆగండి అనొద్దు. వీఆర్ సిట్టింగ్ హియర్ టు డిస్కస్. ఇలానే ఉంటది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు. మీ వెర్షన్ వచ్చినప్పుడు మీరు చెప్తారు సార్, ఇది స్కూల్ పాఠశాల కాదండి. మీరు ఆయన తప్పు చెబితే నేను ఖండిస్తాను. అది నా టైం అయిపోయిన తర్వాత ఖండించాలి. లేదు, ఐ డోంట్ వాంట్ రాంగ్ మెసేజ్. సినిమా ఫీల్డ్ లో పడుకుంటే అని ఎవరు అనలేదు, మీరు మాట్లాడుతున్నారు. మేమే చెప్పాము అమ్మాయికి అలాంటి పరిస్థితులు ఏమున్నాయో మీకు తెలీదు, ఆవిడకి తెలీదు, నాకు తెలీదు. ఎందుకంటే ఆ అమ్మాయికి తెలుసు సిచ్యువేషన్స్ ఏంటో. ఆ రోజు ఏం బాధపడిందో ఆ అమ్మాయికి తెలుసు. ఎందుకోసం ఆ అమ్మాయి ఒప్పుకునేదో ఆ అమ్మాయికి తెలుసు. ఆ రోజు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? మీ కమిటీలో ఒప్పుకునింది మేము రాష్ట్ర పబ్లిసిటీ మీ కమిటీలో ఒప్పుకునింది. మీడియా ముందర చెప్పండి మీ కమిటీ. ఈ భారతదేశం మీరు అన్న పాయింట్ తీసుకున్నారు. ఈ భారతదేశంలో పుట్టిన ఏ ఆడది కూడా తన రేప్ చేసిన వాడితోటి పరిగెత్తదు, ప్రయాణించదు, ఒక అడుగు ముందుకేయదు. సీత పుట్టిన దేశం ఇది. రావణాసురుడు సీతను తీసుకెళ్తే మోహన్ కూడా చూడాలి. అది ఎప్పుడో రావణాసురుడు టైంలో సార్. ఇప్పుడు 20th సెంచరీలో ఉన్నారు మీరు. ఇదే హైదరాబాద్ సిటీలో, హైటెక్ సిటీలో, మాదాపూర్ లో ఐటీకి సంబంధించిన వాళ్ళకి సొసైటీ అవగాహన వ్యవహారమే మాట్లాడుకుంటే బాలగారు ఒక్క పాయింట్ చిట్టిబాబు గారు రైజ్ చేస్తున్నారు. అప్పుడంటే భయపడ్డారు, వయసు రీత్యా భయపడ్డారా, కెరీర్ గురించి భయపడ్డారా, భయపడ్డారా, దేనికైతే భయపడ్డారు. కానీ